మిమ్మల్ని అలా ప్యూన్ వేషంలో చూస్తానని నేను కల్లో కూడా అనుకోలేదు. ఉద్యోగం దొరికిందని సంతోషపడు. అయినా ఏమంత గొప్ప ఉద్యోగం వెంటనే చెప్పాలి? 4 రోజులు పోయాక చెప్పొచ్చు కదా అనుకున్నాను. కానీ నువ్వు కూడా అక్కడే ఉద్యోగం చేస్తావు నాకేం తెలుసు. అవును, నేను ఆ ప్యూన్ డ్రెస్లో ఎలా ఉన్నాను? దరిద్రంగా ఉన్నారు. నా మనసు ఏం బాగోలేదండి. ఒకే ఆఫీస్లో మీరు ప్యూన్గా నేను క్లర్క్గా పనిచేయడం నాకేదోగా ఉంది. నాకు మాత్రం బాగుందనా? ప్రస్తుతం మనం ఉన్న పరిస్థితుల్లో అలాంటివి ఏం ఆలోచించకూడదు. అవును, మీరు కూడా పెళ్లి కాలేదని చెప్పే ఉద్యోగంలో చేరారా? అది వాళ్ళ రూల్ అంట, మనం ఏం చేస్తాం? అందులో నేను కనిపించడానికి పసివాళ్ళ ఉంటానా? పెళ్లి కాలేదని చెప్తే టక్కు నమ్మేశారు. ఇదేం అన్యాయం అండి. మనిద్దరం ఆఫీస్లో పరాయి వాళ్ళలా మసులుకోవడాలా? చాలా ఈజీ. నేను నిన్ను అమ్మ మేడం అని పిలుస్తాను, నువ్వు నన్ను ఒరే ప్యూన్ అని పిలు. ఎవరికి ఏ అనుమానం రాదు. అయ్యో, నేను మిమ్మల్ని ప్యూన్ అని పిలవలేనండి. పిలవడం అంటే పర్మనెంట్ గా అలాగే పిలుద్దామనే? ఏదో నాకు మంచి ఉద్యోగం దొరికేదాకా 4 రోజులు ఈ నాటకం. సర్లేండి, అలాగే చేద్దాం. అమ్మాయి ఏటు క్లర్క్ గారు, తమరు కొంచెం కాలు తీస్తే ఆ దుప్పటి తీసుకోవాలి. ఇవన్నీ ప్యూన్ చేసే పనులే కదా. ఇదిగోనండి, ఈ ఎగతాళే వద్దన్నది. ఇది ఎగతాళే? అయితే ఇదేమిటో చెప్పు. ఏమిటి సార్? ఏం లేదు, ఆ ఏటు క్లర్క్ సీతను చూసావు? ఆ అమ్మాయిని నేను పిలిచానని చెప్పి పిలు. ధైర్యంగా నేను పిలిచానని పిలవయ్యా. మధ్యలో వీడికెందుకు బాధ? తగ్గించుకుంటాడు. అరే కీర్తి, ఊరికే అంటాం కాదు గాని నువ్వు చాలా అందంగా ఉంటావురా. మే ఐ కమ్ ఇన్, సర్? కమిన్ కమిన్ కమిన్. యూ నీడ్ నాట్ గో అవుట్ సైడ్. పిలిచారట? రా 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 రా, కూర్చో 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 కూర్చో. పర్వాలేదు సార్. నో 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 నో, నువ్వు నిలబడితే నా కాళ్ళు అవుతాయి. కూర్చో. మళ్ళీ మనకి ఫార్మాలిటీస్ ఏంటి? ప్లీజ్. అవును, నీ సీట్ బాగుందా? కుషన్ అది ఉందా? లేకపోతే ఈ సీట్ పట్టుకెళ్ళి సీత. వద్దు సార్, ఆ సీట్ బాగానే ఉంది. వెరీ అడ్జస్టింగ్ టైప్. నీకు విషయం తెలుసా? నువ్వు చాలా స్వీట్గా ఉంటావు. స్వీట్గా ఉండేవాళ్ళంటే నాకు ఎంతో ఇష్టం. ఎందుకో తెలుసా? నాకు చక్కెర వ్యాధి, అందుకన్నమాట. అవును, ఆ బుగ్గ మీద నల్లగా ఏంటి? మట్టే? ఏంటే అలా తొండలా తొంగి తొంగి చూస్తున్నావు? మీరు పిలిచారు కదా సార్, అందుకని వచ్చాను. నేను ఎప్పుడు పిలిచాను? నేను వేళపాడ లేకుండా లోపలికి వచ్చేటవే. అదిగో బెల్లు కొట్టారు కదా సార్, మీరు బెల్లు కొట్టి పిలిచినా పిలిచి బెల్లు కొట్టినా నేను వచ్చేస్తాను. మొత్తానికి వచ్చేస్తావన్న మాట. అవును సార్. మేడం, యూ టేక్ దిస్ ఫైల్. దిస్ ఇస్ A2, దట్ ఇస్ B2. గో టు ప్లీజ్. యూ గో టు యువర్ సీట్ మేడం. ఐ విల్ టాక్ యూ లెటర్. మీరు కొంచెం దారిస్తే. ఎస్, తప్పుకోయా తప్పుకో. లేడీస్ వెళ్తుంటాయి. ప్లీజ్. చూడు, నీకు తొంగోనా చూడోనా కాంప్లెక్స్ గురించి తెలుసా? తెలియదు సార్. అది ఒక ఆడ మగ ఇద్దరు కలిసి సరదాగా మాట్లాడుకునేటప్పుడు ఓ మూడో విధవ తొంగి తొంగి చూడ్డాన్ని తొంగోనా చూడోనా కాంప్లెక్స్ అంటారు. అది నీకు చాలా ఎక్కువగా ఉంది. త్వరగా వెళ్ళి డాక్టర్స్ కన్సల్ట్ చేయి. సార్, మీకు పోస్కో డిస్కో వాస్కో జబ్బు గురించి తెలుసా? తెలియదు. ఆఫీస్ పని చూసుకోకుండా ఆడవాళ్లతో పోస్కోలు కబుర్లు చెప్పడం ఆ జబ్బు లక్షణం. అది మీకు మరీ ఎక్కువగా ఉంది. మీరు కూడా ఏదైనా డాక్టర్ని చూడకూడదు? చూడు బుజ్జి సార్, ఎవరికే జబ్బుంటే మనకెందుకు? ఎందుకు? మన ఇద్దరం కలిసి కట్టుగా జట్టుగా ఉందాం. నువ్వు నాకు హెల్ప్ చేయాలి. ఏమిటి? ఆ A2 క్లర్క్ కి గంటకో టీయో కాఫీయో కూల్ డ్రింకో ఇస్తూ ఉండు, డబ్బునే ఇస్తా. మీకెందుకు సార్ అనవసరమైన ఖర్చు? నీకేం తెలుసయ్యా విషయం? అదో విచిత్రమైన మ్యాటర్. చిన్నపిల్లాడివి, నీకు తెలియదు. అవును, నువ్వు చాలా అదృష్టవంతుడు అయ్యా. ఎందుకు సార్? రేపు నీ చేతిలో లవ్ లెటర్ పెట్టి ఆ అమ్మాయికి ఇవ్వమని చెప్పబోతున్నాను. అది నా కర్మ సార్. కొట్టావా? లేదు సార్, పట్టాను దోమని. దోమని బాగానే పట్టాడు గాని గూబ అదిరిపోయేట్టు కొట్టాడు. ఇదో టైపు మనిషి. వాడు వాడు ఇంకెక్కడ వస్తాడు? అన్ని బంధాలు తెంపుకు వాడు కావాలనే నన్ను కష్టాల్లో పడేశాడు. నువ్వేం దిగులు పడక రాజ్యం, నీకు మగవారసుడే కదా కావాల్సింది. నాకు ఇంకో పెళ్లి జరిపించు, వెంటనే నీకో మనవని పుట్టించేస్తా. ఎవరికా సిగ్గులేదు? నేను దిగులు పడతా ఉంటే నీకు భలే తుస్కారంగా ఉందే. నేను ఒక నిర్ణయానికి వచ్చాను. నాకు ఇంకో పెళ్లి జరిపిద్దామనా? లే, సావబద్దామని. నా ఇల్లు వాకిలి పొలం బుట్ట నగ నట్ట అన్ని ఏ గుడికో రాసి పారేస్తాను. గుడికి రాసేస్తావా? మరి నా తిండేలాగే పూజారి పెట్టే ప్రసాదం తిని బతకనా? ఆ పూజారి ప్రసాదాన్ని చేతికి రాస్తాడు, మరి ఇంత. దేవుడు ప్రసాదం ఇంత కాకపోతే అలాగే ఇంత పెడతారా నీకు? సిగ్గు లేకపోతే సరి, ఎప్పుడు చూస్తే తిండి గొడవ. ఇదిగో చూడు, ముందర నువ్వు పట్టం బయలుదేరు. పట్టం వెళ్ళి అక్కడ మన మక్కిలు చూడు.
వకీల్తో నేను చెప్పానని చెప్పు. నా ఆస్తి అంతా గుడికి రాసి పారేస్తున్నాను అంతే. ముందు బయలుదేరవయ్యా. అలాగే. నేను పట్నం వెళ్ళి చాలా కాలం అయింది. ఆ, వీడియోలు చూపించే బస్సుల్లో వెళ్ళా. అదేంటి సార్ తుపాకీ ఎప్పుడు చూడలేదా? మీ వకీల్ గారు ఉన్నారా? కోర్టుకి వెళ్ళారు, వచ్చేసారు, కూర్చోండి. మ్మ్. ఏ2 క్లర్క్ మీకు ఇది. అరే వీడెవడో మా మనవడు కిష్టలా ఉన్నాడే. నేను క్రిస్టియన్ కాదు. గొంతు కూడా అచ్చం అలాగే ఉంది. నేను అనేక రకాల గొంతుల్లో అనేక రకాలుగా మాట్లాడగలను. అరే కిష్టయ్య, ఇదేమిట్రా పులి పిల్లిగా మారిపోయింది? నేను ఈ ఆఫీస్ కి అసిస్టెంట్ మేనేజర్. ఓహో, అసిస్టెంట్ మేనేజర్లకు కూడా టోపీలు ఇస్తారట్రా? నన్నేం చూసావు? లోపల మేనేజర్ కి ఇంకా పెద్ద టోపీ ఉంది. నువ్వు ఇట్రా పదా ఆ, కూర్చో. అవునరా కిష్టయ్య, నువ్వేమిటి ఇలా పారిపోయి వచ్చేసావు? చిన్నప్పటి నుంచి మేము నిన్ను అల్లారు ముద్దుగా పెంచి పెద్ద చేశామే, ఆ అభిమానంతో ఒక్క ఉత్తరం ముక్క రాయకూడదా? అదిగా తాతయ్య, నేను బామ్మను కాదని పెద్ద పౌరుషంగా ఇల్లు వదిలి వచ్చేసాను కదా, కొంచెం పెద్ద స్థితికి వచ్చిన తర్వాత తెలియజేద్దామని. హా, అది సరే, నువ్వేమిటి పెద్ద తుపాకీ పట్టుకుని సిఐడి ఆఫీస్ లాగా వచ్చేసావు? ఏం చెప్పమంటావు? మీ బామ్మ నా కాళ్ళ కింద నిప్పులు పోసి మరీ తరిమింది. ఇప్పుడు నువ్వు కనపడటంతో సమస్య తీరింది. సరే ఇంటికెళ్ళి మాట్లాడుకుందాం పద. సీత నేను బజార్కి వెళ్ళి రావాలి, కాస్త బాబుని చూసుకోమా. అలాగే అక్క. రా బాబు రా రా రా, రా, రా. అది నేను వెళ్ళొస్తాను. ఆ? ఆ, మ్, రా తాతయ్య, ఇల్లు ఎలా ఉంది? చాలా పెద్దదిగా ఉందిరా. సీత ఎవరు వచ్చారు చూడు. తాతయ్య గారు పులసనా? నాకేమమ్మా బ్రహ్మాండం. హా, హా, హా. తడుచుకుంటాడు. ఓహో మగవధవ, శభాష్ శభాష్. చూసావా నిద్ర లేచిపోయాడు. బామ్మగారు బాగున్నారా తాతయ్య గారు? ఏదో ఉందిలే అమ్మా, నీకు ఆవిడ మీద ఉన్న ప్రేమ కూడా ఆవిడికి మీ మీద లేదు. ఓహో పసివెధవ ముక్కు ముద్దు వస్తోందిరా. వాడినిటిచ్చి నువ్వు వెళ్ళి తాతయ్య కాఫీ పట్టుకురా. ఎందుకురా, నేను ఎత్తుకుంటాను, నువ్వు నా గన్ను పట్టుకో. పేల్చు పెట్టు, ఈ గన్ను మాత్రం వదిలిపెట్టవు. ఆ, పట్టు చొక్కా వేస్తే మహారాజులా ఉంటాడు చుంట. అడ్డడ్డడ్డడ్డే. ఏమిటి తాతయ్య ఏమైంది? తడిపేశాడురా. దానికి అంత ఆనందం ఇటు. పర్వాలేదులే, చిన్నప్పుడు నువ్వు మాత్రం తడపలేదా? రే, ఇది నీ దగ్గర ఎంత స్టాక్ ఉందో అంతా వదిలేసాయి. ఇదేమిట్రా ఇంత వెచ్చగా ఉంది? అదేమన్నా బాయిలర్ లోంచి వస్తుందా, పిల్లల్లోంచే వస్తుంది? కొంటె విధవ మొత్తం ముంచెత్తాడు. ఓ వారం రోజుల నుంచి ఈ పని చేయలేదేమిట్రా నువ్వు? తాతయ్య వాడు పెద్ద అయిన తర్వాత వాడిని అడుగు కనుక్కుంది కానీ. ఆ, కాఫీ తీసుకోండి తాతయ్య. సీత వీడు ఏం చేశాడు చూసావా? తాతయ్య పంచ చొక్కా తడిపేశాడు. వాడిని తీసుకెళ్ళి. అరే రే, ఇటు ఇవ్వండి, చొక్కా మారుస్తాను. అరే ఒంటికెళ్ళాడంటే చొక్కా అంటే లాగు మార్చి తీసుకురా. మ్, ఆ, మరి నేను వస్తాను రా. అదేవిడు తాతయ్య కాఫీ? కాఫీ వద్దు, కషాయం వద్దు. ఆస్తి గుడికి రాస్తానంటున్నా ముసల్ది. ఆస్తి ఎవడు తాతయ్య? అది నీకు అర్థం కాదులే. నేను వెళ్ళి ముసల్దాన్ని ఆట ఆడిస్తాను. ఆ? బస్సుకు టైం అయింది. కుర్రవధవకి నేను వెళ్ళానని చెప్పు. ఈయన మాటలు ఊళ్ళోనూ అర్థం కావు, ఇక్కడ అర్థం కావు. పాప మా బామ్మ ఎలా చస్తుందో ఏమిటో. బహుశా ఈ కాఫీకి భయపడి పారిపోయి